బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కిష్కింధపురి. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ కిష్కింధపురి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అల్లుడు అదర్స్. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అల్లుడు అదర్స్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కిష్కింధపురి మూవీతో మన ముందుకు వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. అయితే ఈ కిష్కింధపురి మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఈ కిష్కింధపురి మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కిష్కింధపురి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కిష్కింధపురి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. అయితే అనుపమ గారు ఈ కిష్కింధపురి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డ్రాగన్. అయితే ఈ డ్రాగన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ డ్రాగన్ మూవీతో అనుపమ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనుపమ గారు ఈ డ్రాగన్ మూవీకి ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో రాక్షసుడు మూవీలో నటించారు. అయితే రాక్షసుడు మూవీతో అనుపమ గారికి ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనుపమ గారు రాక్షసుడు మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో ఈ కిష్కింధపురి మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. చూడాలి అనుపమ గారికి ఈ కిష్కింధపురి మూవీతో కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కిష్కింధపురి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీ విష్ణు గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సింగిల్. అయితే శ్రీ విష్ణు గారు ఈ సింగిల్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఓం భీమ్ బుష్. అయితే ఈ ఓం భీమ్ బుష్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ ఓం భీమ్ బుష్ మూవీతో శ్రీ విష్ణు గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రీ విష్ణు గారు ఓం భీమ్ బుష్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సింగిల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రీ విష్ణు గారు. చూడాలి శ్రీ విష్ణు గారికి ఈ సింగిల్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సింగిల్ మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సింగిల్ మూవీని ఈ May 9th రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాక శ్రీ విష్ణు గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ సింగిల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఇవానా గారు. అయితే ఇవానా గారు ఈ సింగిల్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డ్రాగన్. అయితే ఈ డ్రాగన్ మూవీలో చివరిలో వస్తారు ఇవానా గారు. అయితే ఇవానా గారికి ఈ డ్రాగన్ మూవీతో ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఇవానా గారు ఈ డ్రాగన్ మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లవ్ టుడే. అయితే ఈ లవ్ టుడే మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే లవ్ టుడే మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే లవ్ టుడే మూవీతో ఇవానా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఇవానా గారు లవ్ టుడే మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సింగిల్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఇవానా గారు. అయితే ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఇవానా గారు. చూడాలి ఇవానా గారికి ఈ సింగిల్ మూవీతో తెలుగులో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ సింగిల్ మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీతికా శర్మ గారు. అయితే కీతికా శర్మ గారు ఈ సింగిల్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాబిన్ హుడ్. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేశారు కీతికా శర్మ గారు. అయితే కీతికా శర్మ గారికి ఈ రాబిన్ హుడ్ మూవీతో ఈ సాంగ్తో ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీతికా శర్మ గారు రాబిన్ హుడ్ మూవీలో సాంగ్లో యాక్ట్ చేసిన తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సింగిల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీతికా శర్మ గారు. చూడాలి కీతికా శర్మ గారికి ఈ సింగిల్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఎన్టీఆర్ గారు ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ నీల్ గారితో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దేవరా. అయితే ఈ దేవరా మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే దేవరా మూవీతో
మూవీతో ఎన్టీఆర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ గారు దేవరా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ గారితో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీని డ్రాగన్ అని పిలుస్తున్నారు. అయితే ఈ డ్రాగన్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న అప్డేట్ని రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీని 2026 జూన్ 25న రిలీజ్ చేస్తాము అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం 2026లో చూడాలి. నాగ చైతన్య గారు ఇప్పుడు కొత్తగా ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఆ మూవీని ప్రస్తుతం నాగ చైతన్య 24 అని పిలుస్తున్నారు. అయితే నాగ చైతన్య గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే థాండేల్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే థాండేల్ మూవీతో నాగ చైతన్య గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నాగ చైతన్య గారు థాండేల్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక మేకింగ్ వీడియోని విడుదల చేసింది. అయితే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటున్నారు మూవీ టీం. చూడాలి నాగ చైతన్య గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగ చైతన్య గారితో ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మీనాక్షి చౌదరి గారు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య గారితో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కింగ్డమ్. అయితే విజయ్ దేవరకొండ గారు ఈ కింగ్డమ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ద ఫ్యామిలీ స్టార్. అయితే ద ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ద ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ద ఫ్యామిలీ స్టార్ మూవీ అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే విజయ్ దేవరకొండ గారు ద ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కింగ్డమ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఈ కింగ్డమ్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కింగ్డమ్ మూవీని మే 30న రిలీజ్ చేస్తాము అంటున్నారు మూవీ టీం. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఈ కింగ్డమ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కింగ్డమ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు ఈ కింగ్డమ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. అయితే ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ బ్రోసే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ గారితో ఈ కింగ్డమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. చూడాలి భాగ్యశ్రీ బ్రోసే గారికి ఈ కింగ్డమ్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.